హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సారిమా మొండేటి. చాలా గ్యాప్ తీసుకొని వస్తున్నాను, బట్ వెరీ యూస్ఫుల్ కంటెంట్తో వస్తున్నాను ఈసారి. సో ఇదేంటంటే మీల్ ప్రెప్ గురించి నేను షేర్ చేసుకోబోతున్నాను. ఫ్యూ ఈజీ బ్రేక్ఫాస్ట్ అండ్ కొన్ని లంచ్ ఆర్ డిన్నర్ మీల్స్ అనేవి మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఫస్ట్ మనం బ్రేక్ఫాస్ట్ గురించి చూస్తే, ఒక బ్రౌన్ బ్రెడ్ ఆర్ వైట్ బ్రెడ్ మీ చాయిస్. నేను ఎక్కువ బ్రౌన్ బ్రెడ్ తింటాను, సో బ్రౌన్ బ్రెడ్ తీసుకొని అండ్ అలాగే ఒక 1 బనానా అండ్ పీనట్ బటర్. సో నేను యూస్ చేసే పీనట్ బటర్ వచ్చి అది ఆర్గానిక్ అనమాట. సో దాంట్లో ఏం స్వీట్నర్స్ కానీ షుగర్ అట్లాంటివి ఏమి ఉండవు. సో అది కొంచెం సాల్టీగానే ఉంటుంది, లైక్ పీనట్ ఫ్లేవర్. సో దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసమే నేను బనానా యూస్ చేస్తాను. సో బనానా అనేది స్లైసెస్గా కట్ చేసి సో అట్లా అరేంజ్ చేసేసుకొని, బ్రెడ్ని మీరు కావాలనుకుంటే ముందుగా టోస్ట్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ మీరు అట్లాగే తినచ్చు. సో నేనైతే టోస్ట్ చేసుకుంటాను, కొంచెం క్రంచీగా నాకు ఇష్టం. సో దీంట్లో ఏంటి అంటే ఈ బ్రేక్ఫాస్ట్లో మీకు ఫైబర్ అనేది ఉంటుంది, ప్రోటీన్ అనేది ఉంటుంది, అండ్ అట్లాగే ఒక ఫ్రూట్ అనేది కూడా డైలీ తినాలి కాబట్టి సో బనానా అనేది కొంచెం ఎనర్జీ కూడా ఉంటుంది. సో అంత షుగర్స్ని అన్నిటినీ, ప్రోటీన్ ఫైబర్స్ అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి సో అది ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో ఇది వచ్చేసి వే ప్రోటీన్ తాగుతానమాట నేను డైలీ, ఐదర్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్. అది వర్కౌట్ నుంచి వచ్చిన తర్వాత నేను తీసుకుంటాను. సో ఇది మీ చాయిస్ అనమాట. ఇది కన్ఫామ్ తీసుకోవాలని లేదు, బట్ తీసుకుంటే మంచిది. మీకు ప్రోటీన్ అనేది ఫుడ్తో మీకు చాలట్లేదు అన్నప్పుడు మీ బాడీకి సో ఇట్లా వే ప్రోటీన్ తీసుకోవడంలో తప్పేం లేదు. బట్ చాలామందికి చాలా మిత్స్ ఉన్నాయి, ప్రోటీన్ జిమ్కి వెళ్తేనే తీసుకోవాలి లేదంటే తీసుకోకూడదు అని. సో అట్లా ఏమి ఉండదు. సో మీరు ఎప్పుడైనా అది తీసుకోవచ్చు, మీ ప్రోటీన్ ఇంటేక్ని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం దీన్ని తీసుకోవచ్చు అనమాట. నేను వాడేది వెనీలా ఫ్లేవర్. సో చియా సీడ్స్ని కూడా నేను ఇంక్లూడ్ చేసుకుంటాను. డైలీ మనం చియా సీడ్స్ తీసుకోవడం కూడా మంచిది. లైక్ సబ్జా సీడ్స్ వేరు, చియా సీడ్స్ వేరు, అది నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది. యూజువల్గా సబ్జా అనేది బాడీని కూల్ డౌన్ చేసే ప్రాసెస్కి యూజ్ అవుతుంది, అదే చియా సీడ్స్ అనేది లైక్ మెటబాలిజం అనేది ఇంక్రీజ్ చేస్తుంది. సో నేను అది కూడా డైలీ నా ఫుడ్లో చియా సీడ్స్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటాను. సో అదే వే ప్రోటీన్లో కలుపుకొని నేను తాగేస్తాను. సో యాక్చువల్గా నేను వే ప్రోటీన్లో చియా సీడ్స్ వేసి ఫ్రిడ్జ్లో లైక్ ఒక 4-5 hours వదిలేసి తర్వాత నేను అది తీసుకుంటాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ది చూద్దాము. థర్డ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇది మిల్క్ అండ్ గ్రానులా ఆర్ ఓట్స్ అయినా మీరు తీసుకోవచ్చు గ్రానులా ప్లేస్లో. సో నేను గ్రానులా తీసుకుంటాను. సో మీరు ఎప్పుడైనా సరే ఏదైనా కొనేటప్పుడు, ఇప్పుడు వెనక మీకు చూపిస్తున్నాను కదా న్యూట్రిషన్, అవంతా చెక్ చేసుకొని చూసుకొని తీసుకోండి. ఫ్యాట్ ఎంత ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఎంత ఉంటున్నాయి. సో ఫస్ట్ బౌల్ తీసుకొని దాంట్లో మిల్క్ పోసి, ఆ మిల్క్ కొంచెం వేడిగా అయ్యి ఒక 2 పొంగులు వచ్చేదాకా, అదే మీన్ లైక్ ఒక పొంగు వచ్చేదాకా ఉంచి సో అప్పుడు మీరు గ్రానులా వేసుకోవచ్చు. మీకు బాగా క్రంచీగా కావాలనుకుంటే కనుక అది మిల్క్ అనేది ఆఫ్ చేసేసిన తర్వాత కూడా వేసుకొని డైరెక్ట్గా మీరు తినొచ్చు. సో నో ప్రాబ్లం. సో ఏమనుకోకండి, కిచెన్ అంత ప్రొఫెషనల్గా చూపించడం నాకు కష్టం. ఒక బ్యాచిలర్ లైఫ్, బ్యాచిలర్స్తో ఇంట్లో ఉంటున్నాను కాబట్టి కిచెన్ కొంచెం అట్లాగే ఉండిద్ది. సో అది ఇగ్నోర్ చేయండి. సో నేనైతే ఫ్లేవర్ కోసం సినమన్ అనేది యాడ్ చేసుకుంటాను. గర్ల్స్ అనేది సినమన్ తీసుకోవడం అప్పుడప్పుడు కొంచెం మంచిది. వై? బికాజ్ పీరియడ్స్ అనేవి కొంచెం రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో సినమన్ అనేది ఇంక్లూడ్ చేసుకోండి అండ్ మస్ట్ ట్రై చేయండి. మీకు ఒకవేళ అది ఇష్టం లేకపోయినా ఒకసారి ట్రై చేయండి. సో మిల్క్తో సినమన్ అనేది కలిసినప్పుడు ఆ ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుంది, ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా దీన్ని ఇంకొంచెం క్రేజీగా చేసుకోవడానికి సో నేను స్ట్రాబెరీస్ తీసుకున్నాను. సో మీరు వేరే ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు, బట్ స్వీట్గా ఉంటుంది కాబట్టి మిల్క్, షుగర్ అవన్నీ కొంచెం వేసుకున్నాం కాబట్టి కొంచెం ఇట్లా పుల్లగా ఉండే ఫ్రూట్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకుంటే బ్యాలెన్స్ అవుతుంది, బాగుంటుంది. సో అండ్ డేట్స్ కూడా డైలీ తింటే చాలా మంచిది. సో అది కూడా ఫైబర్ ఉంటుంది దాంట్లో కూడా. సో అట్లాగే ఇప్పుడు దీన్ని కొంచెం ఏమంటారు, గార్నిష్ చేసుకుందాము. లైక్ స్ట్రాబెరీస్ అండ్ డేట్స్ అండ్ పంకిన్ సీడ్స్ ఇవన్నీ యూజ్ చేసుకొని. సో మీరు డే టు డే లైఫ్లో ఎన్ని సీడ్స్ లైక్ నట్స్, ఆల్మండ్స్, వాల్నట్స్, పంకిన్ సీడ్స్, డేట్స్ ఇట్లాంటివన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే ఇంకా బెటర్ డైలీ లైఫ్లో.
ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడు కన్నా కొంచెం చల్లారాక తింటే చాలా బాగుంటుంది. ఇంకెందుకు లేట్, ట్రై చేయండి. నెక్స్ట్ టైం కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేయండి అది ఎట్లా ఉందో. ఇప్పుడు ఇంకా లంచ్ సెక్షన్కి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపించిన ఆయిల్ వచ్చేసి ఆలివ్ ఆయిల్. నేను యూస్ చేసేది అదే, రెగ్యులర్ ఆయిల్ యూస్ చేయను. అండ్ ఇక్కడ ఇప్పుడు మీకు రెగ్యులర్ కర్రీయే ఇది. సో బట్ మెన్షన్ చేద్దామని చేస్తున్నాను, అందుకే డీటెయిల్గా చూపించట్లేదు. సో క్యాప్సికమ్ కర్రీ అనమాట. సో ఇక్కడ మాకు రెడ్ అండ్ ఎల్లో అండ్ గ్రీన్ మిక్స్డ్ క్యాప్సికమ్స్ ఉంటాయి. సో అట్లా మేము కర్రీ దాన్ని చేసుకుంటాము. జస్ట్ నార్మల్ కర్రీ లాగే ఆనియన్స్, క్యాప్సికమ్, టమాటో ఇవన్నీ వేసుకొని చేయడమే. సో అందుకే డీటెయిల్స్ చూపించట్లా. సో ఇప్పుడు సెకండ్ కర్రీ వచ్చేసి చికెన్ జాల్ఫ్రేజీ అని అనమాట. సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది, బిలీవ్ మీ అండ్ ట్రై ఇట్ వన్స్. నచ్చకపోతే కమెంట్ సెక్షన్లో నన్ను పిచ్చగా తిట్టుకోండి. సో అంత బాగుంటుంది అనమాట. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. అండ్ హెల్త్కి కూడా మంచిది, బికాస్ చికెన్ నుంచి ప్రోటీన్ తీసుకోవచ్చు, పెప్పర్స్ నుంచి ఫైబర్, విటమిన్ ఏ, సి ఇవన్నీ కూడా వస్తాయి. సో మీకు టేస్ట్ని, హెల్త్ని చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది. సో దీనికి మనకు కావాల్సింది చికెన్ బ్రెస్ట్ అనమాట. మీరు నార్మల్ చికెన్ అని యూస్ చేసుకోవచ్చు. నేనైతే చికెన్ బ్రెస్ట్ తీసుకుంటాను, కొంచెం ప్రోటీన్ ఎక్కువ ఉంటుందని. అండ్ గ్రీన్ చిల్లీ, ఆనియన్స్, టమాటోస్, పెప్పర్స్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు అండ్ మసాలా ఐటమ్స్. మీకు ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మనం పెప్పర్స్ని కట్ చేసేసుకుందాము. అండ్ ఆఫ్టర్ దట్, సో ఇదేమి నేను లైక్ ప్రొఫెషనల్ కుకింగ్ షో లాగా పిన్ టు పిన్ అయితే చూపించట్లేదు, బట్ ఒక ఐడియా లాగా చెప్పేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ మనం ఆయిల్ వేసుకుంటాం. ఆయిల్ తర్వాత జీరా కొంచెం వేస్తాం, తర్వాత ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ వేస్తాము. తర్వాత దానికి కొంచెం పసుపు వేసి మగ్గిన తర్వాత ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వస్తే అప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటాము. అది యాడ్ చేసిన తర్వాత బెల్ పెప్పర్స్ అనేవి యాడ్ చేసుకుంటాము. సో బెల్ పెప్పర్స్ ఒక 2 to 3 minutes అయ్యి ఒక 5 minutes అయిన తర్వాత కొంచెం మెత్తగా అవుతాయి. అప్పుడు చూసుకొని చికెన్ అనేది మనం యాడ్ చేస్తామన్నమాట. సో అట్లా యాడ్ చేసిన తర్వాత ఒక 2 to 3 minutes చికెన్ని కూడా వదిలేసేయండి, అప్పుడు కొంచెం మగ్గిద్ది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మోస్ట్లీ ఎక్కువ మంది జింజర్ గార్లిక్ పేస్ట్ బయట నుంచి తెచ్చుకొని వాడతారు. బట్ దానికన్నా ఇంట్లో చేసి నూరుకున్నదైతే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. సో అదొకటి. మోస్ట్లీ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఎప్పుడు యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇవి చూసారు టమాటోస్ చిన్నగా ఉన్నాయి. సో ఇక్కడ ఇలా చిన్నవి దొరుకుతాయి అండ్ నార్మల్వి దొరుకుతాయి. ఇవి కొంచెం ఎందుకో ఇవే చిన్నవి నచ్చుతాయి మాకు, సో అందుకని ఇవి తీసుకుంటాము. పచ్చడికి వాటికైతే పెద్ద టమాటోస్ తీసుకుంటాము, కర్రీస్కి అయితే నేను ఈ చిన్నవే యూజ్ చేస్తాను. సో కొంతమంది ఆనియన్ వేసిన వెంటనే టమాటో వేస్తారు. సో మీరు అట్లా అయినా వేసుకోవచ్చు, లేదా ఇప్పుడు ఇట్లా లాస్ట్లో చికెన్ అంతా కొంచెం మగ్గిన తర్వాత అయినా మీరు వేసుకోవచ్చు. సో అది మీ చాయిస్ అనమాట. చిన్న టమాటా కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి. సో అది వేసిన ఒక 4 to 5 minutes తర్వాత ఇంకా వాటర్ పోసి ఇంకా మూత పెట్టేసి కాసేపు అట్లా ఉడకనిస్తాము. అండ్ ఆఫ్టర్ దట్ ఇది ఆలివ్ ఆయిల్ మీకు చూపించాను కదా. సో చికెన్ మసాలా మొన్న ఇండియా నుంచి తెప్పించుకున్నాం, అది జింజర్ గార్లిక్ పేస్ట్ మేము ఊరుకున్నది. సో ఇంకా కొంచెం ఉడికిపోయింది, ఇంకొక 5 minutes దింపేస్తాం అన్నప్పుడు గరం మసాలా చికెన్ మసాలా, గరం మసాలా అండ్ కొరియండర్ పౌడర్ వేసి తర్వాత కొరియండర్ కూడా వేసేసి మూత పెట్టి ఫినిష్ చేయడమే. సో అయిపోయింది. ఈలోపు మేము దీనికి పులావ్ రైస్ చేసుకున్నాము కాంబినేషన్గా. సో మీరు నార్మల్ రైస్ చేసుకోవచ్చు, ఆర్ చపాతీలోకి బాగుంటుంది, రోటీస్, పరోటా అన్నిటికీ కాంబినేషన్ బాగుంటుంది, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. సో మేము పులావ్ రైస్ చేసుకున్నాం. సో ఫైనల్గా చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, బీ కాన్షియస్ అబౌట్ యువర్ ఫుడ్. మీరు ఏం తింటున్నారు, దాని నుంచి మీకు ఏమొస్తుంది బాడీకి అనేది తెలుసుకోండి. సో అప్పుడు మీరు కొంచెం లిమిట్లో తింటారు అండ్ అదే కొంచెం హెల్తీగా కూడా తింటారు. సో అదే నేను చెప్పదలుచుకుంది. ఇంకా మీకు ఇట్లాంటివి నచ్చితే కనుక కమెంట్ చేయండి. సో నేను ఇంకా మీకు మీల్స్ అనేవి నేను చూపిస్తాను నా నెక్స్ట్ వ్లాగ్స్లో. మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఇంకా సెలవు తీసుకుంటూ మీ సరిమ మొండెటి.